రేపే ఎంగేజ్‌మెంట్. ఆల్రెడీ పనులన్నీ జరిగాయి. రేపు ఈ టైం వరకు అంతా అయిపోతుంది. ఎవరు ఏం చెయ్యలేరు. ఓపిక పట్టు ఒక్కరోజు అన్నాడు కిరణ్. ఎంగేజ్‌మెంట్ రోజు రానే వచ్చింది. ఎంగేజ్‌మెంట్‌కి తనని రెడీ చేస్తుంటే కూడా ఫోన్‌లో మహేష్‌తో చాటింగ్ చేస్తూనే ఉంది మహా. మహేష్‌కి ఏమాత్రం డౌట్ రాకుండా చూసుకుంటున్నారు కిరణ్, మహాలక్ష్మిలు. ఎంత దాచినా పక్క ఊర్లోనే ఉండే మహేష్‌కి మహాలక్ష్మి వాళ్ళ ఊర్లో చాలా మంది స్నేహితులు ఉండటం వల్ల ఎవరో ఒకరి ద్వారా ఈ విషయం చేరిపోతుంది. ఇక్కడ ఎంగేజ్‌మెంట్ జరుగుతుండగానే అక్కడ మహేష్‌కి ఫోన్ చేసి చెప్పారు. మహేష్‌కి ఏమీ అర్థం కాలేదు. షాక్ అయిపోయాడు. మహాలక్ష్మి వేరే వాళ్ళతో ఈరోజు ఎంగేజ్‌మెంట్ చేసుకుంటుందా? పొద్దున్నే మెసేజ్ చేసింది. ఇది నిజం కాదేమో అని చాలాసేపు ఆలోచించాడు. ఫోన్ చేసి అడుగుదామని మహాలక్ష్మికి ఫోన్ కూడా చేశాడు. రింగ్ అవుతుంది. కానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. కిరణ్‌కి కూడా ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయలేదు. ఇంటి దాకా వెళ్ళి చూసి వస్తాను అన్నాడు. కానీ తల కొరివి పెట్టి 11 రోజుల దాకా బయటకు వెళ్ళకూడదని ఆపేశారు ఇంట్లో వాళ్ళు. మహేష్‌కి తల బద్దలవుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్‌కి ఫోన్ చేశాడు. జరిగిందంతా చెప్పి వెళ్లి చూసి విషయం తెలుసుకొని రండి. అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పండి అంతే. మీరేం చెయ్యొద్దు. మహేష్ ఫ్రెండ్స్ బైక్ పైన మహాలక్ష్మి వాళ్ళ ఊరికి వెళ్లారు. వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్తూ ఇంటి వైపు చూశారు. ఫంక్షన్ జరుగుతున్నట్లు అర్థమవుతుంది. పక్కింటి వాళ్ళని మాటల్లో పెట్టి అడిగారు. మహాలక్ష్మి ఎంగేజ్‌మెంట్ అని చెప్పారు వాళ్ళు. వెంటనే మహేష్‌కి ఫోన్ చేసి నిజంగానే మహాలక్ష్మి ఎంగేజ్‌మెంట్ జరుగుతున్నట్లు చెప్పారు. మహేష్‌కి దుఃఖం కట్టలు తెంచుకుంది. అమ్మ చనిపోయి 5 రోజులు కూడా కాలేదు. ఎంతో బాధలో ఉన్న తనని ఓదారుస్తున్నట్లు నటిస్తూ ఇంత మోసం చేసిందని నమ్మలేకపోతున్నాను. ఇంకొకరితో ఎంగేజ్‌మెంట్‌కి సిద్ధమై నాకు ప్రతిరోజు ప్రేమ కబుర్లు ఎలా చెప్తుంది అని తనలో తానే రగిలిపోతున్నాడు. మోసపోయాను. ప్రేమలో మోసపోయాను. జీవితంలో ఓడిపోయాను అంటూ గట్టిగట్టిగా ఏడుస్తూ తన రూంలోకి వెళ్లి డోర్ వేసుకొని మహాలక్ష్మి లేనిదే నేను బతకలేను. అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా అనుకున్నాడు. చనిపోయే ముందు అమ్మకి కూడా మాట ఇచ్చింది. అయినా మాట తప్పింది. తన తల్లిదండ్రుల ప్రాణాల ముఖ్యం కానీ నా ప్రాణాలు తనకు అవసరం లేదు కదా! ఇలా ఆలోచిస్తూ బతుకుపై ఆశ కోల్పోయాడు. ఒకలాంటి నిస్పృహతో చావే నయమని నిర్ణయించుకున్నాడు. రూమంతా వెతికాడు. బ్లేడ్ కనిపించింది. మణికట్టు దగ్గర కోసుకోడానికి ట్రై చేస్తున్నాడు. అప్పటికే చాలా సేపటి నుండి మహేష్ కోసం వెతుకుతూ మహేష్ వాళ్ళ అక్క, బావ అతని డోర్ కొడుతున్నారు. ఎంతసేపటికి తలుపులు తెరవకపోవడంతో భయమేసి తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నించారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి మణికట్టు దగ్గర నరం కోసుకొని పడిపోయాడు మహేష్. రక్తం పోతుంది. అందరూ ఏడుస్తూ మహేష్‌ని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఇదంతా చూస్తూ రగిలిపోతున్న అతని స్నేహితులు మహేష్ ఫోన్‌లో మహాలక్ష్మితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. మహాలక్ష్మిని, కిరణ్‌ని, వాళ్ళ ఫ్రెండ్స్‌ని చాలా మందిని ట్యాగ్ చేశారు. అంతేకాకుండా హాస్పిటల్‌లో మణికట్టు దగ్గర కట్టి ఉన్న మహేష్ ఫోటో కూడా అప్‌లోడ్ చేసి, దయచేసి ప్రేమించకండి, మోసపోకండి అంటూ అందరికీ షేర్ చేశారు. ఇదంతా మహేష్‌కి తెలియకుండానే జరిగింది. మహేష్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు పెళ్ళికొడుకు దాకా చేరిపోయాయి. ఎంగేజ్‌మెంట్ అయిపోయి భోజనాలు కూడా చేసేశారు. అప్పుడే తన ఫోన్‌కి వచ్చిన ఫోటోస్ చూసి షాక్ అయ్యాడు పెళ్ళికొడుకు. చుట్టాలందరూ ఉండగా ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియలేదు అతనికి. మహాలక్ష్మి వాళ్ళ నాన్నని పిలిచి అతని ఫోన్‌లోని ఫోటోలు చూపించి అందరి ముందు డిస్కస్ చేస్తే మీ పరువు పోతుందని పక్కకు పిలిచి మాట్లాడుతున్నాను.
ఆమె ఎవరినైనా ప్రేమిస్తే అతనికి ఇచ్చి పెళ్లి చేయాల్సింది. ఇలా చేయడం కరెక్ట్ కాదంకుల్. అనవసరంగా నా ఫీలింగ్స్‌తో కూడా ఆడుకున్నారు. నేను తనని చూడగానే ఎంతో ఇష్టపడ్డాను. చుట్టాలంతా వెళ్ళిపోయాక రాత్రి వరకు మా ఇంటికి రండి మాట్లాడుకుందాం. మేము వెళ్తున్నాం అని చెప్పి తన పేరెంట్స్‌ని తీసుకొని వెళ్ళిపోయాడు. మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి తల కొట్టేసినంత పనయింది. ఏదైతే జరగకూడదని అనుకున్నారో అదే జరిగింది. పరువు పోకూడదు అని ఎంత జాగ్రత్త ప్రయత్నించినా పోవాల్సిన పరువు పోయింది. ఇంక బతికి లాభం లేదు అన్నంత బాధపడిపోయాడు. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక ఒక్కడే తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఎందుకో అనుమానం వచ్చిన కిరణ్ వెళ్లి కిటికీలో నుంచి చూస్తే ఫ్యాన్‌కి ఉరేసుకుంటూ కనిపించాడు. వెంటనే కిరణ్ డోర్ పగలగొట్టి వెళ్లి కాపాడాడు. "ఏం జరిగింది నాన్నా? ఎందుకిలా చేస్తున్నారు? మీ మాట విన్నది కదా తను." "వింటే ఏం లాభంరా? ఈ పెళ్లి జరగదు." వాడు దానితో కలిసి దిగిన ఫోటోలన్నీ నెట్లో పెట్టాడంట. అది పెళ్ళికొడుకే నాకు చూపించాడు. అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇక నేను బతికి ఏమి ఉపయోగం? వెంటనే కిరణ్ ఫేస్‌బుక్ ఓపెన్ చేసి చూశాడు. వాడు పెట్టిన ఫోటోలు కనిపిస్తున్నాయి. పట్టరానంత కోపం వచ్చింది కిరణ్‌కి. వాడికి ఎంత ధైర్యం? ఇదేనా వాడి ప్రేమ? అంటూ మహాలక్ష్మిని పిలిచి ఆ ఫోటోలు చూపించాడు. తను, మహేష్ ఇద్దరూ కలిసి గోల్కొండ దగ్గర చాలా సన్నిహితంగా ఉండి నవ్వుకుంటూ దిగిన ఫోటో. ఇట్లా ఒక అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే ఆమె పరువు పోతుంది అనే చిన్న ఆలోచన కూడా లేకుండా ఎలా చేయగలిగాడు? నేను తన గురించి ఎంత ఆలోచించాను? తనని మోసం చేస్తున్నానని రోజు నాలో నేనే కుమిలిపోతున్నాను. కానీ తను నా గురించి ఏమీ ఆలోచించకుండా ఇలా చేయడమేంటి? అని చాలా ఏడ్చింది. ఇప్పుడు ఏడ్చి ఏం లాభమే? ఈ తెలివి వాడితో ఊర్లు తిరుగుతూ, నవ్వుతూ ఫోటోలు దిగినప్పుడు ఉండాలి అంటూ విరుచుకుపడ్డాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. మహాలక్ష్మి ఏడుస్తూనే ఉంది. కిరణ్ మహాలక్ష్మి అకౌంట్ తన అకౌంట్ తీసేశాడు సోషల్ మీడియాలో. కానీ అప్పటికే ఆ ఫోటో చూడాల్సిన వాళ్ళంతా చూసేశారు. ఊర్లో అందరూ ఈ విషయం గురించి గుసగుసలాడుతున్నారు. అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి సర్ది చెప్పి వద్దాం అనుకొని కిరణ్ వాళ్ళ నాన్నతో కలిసి వెళ్ళాడు. అక్కడ మహేష్‌కి హాస్పిటల్‌లో మెలకువ వచ్చింది. అతను లేచాక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత అబ్బాయికి కూడా ఈ విషయం తెలిసిందని, పెళ్లి దాదాపు ఆగిపోయినట్లే అని అతని స్నేహితులు చెప్పారు. "అలా ఎందుకు చేశార్రా? సోషల్ మీడియాలో పెడితే ఆమె పరువు పోతుంది కదా!" అంటూ మొదట బాధపడ్డాడు మహేష్. కానీ మనకు వేరే దారి కనిపించలేదని చెప్పాక, "సరే, ఆ అబ్బాయి నంబర్ నాకు కావాలి. ఫోన్ చేసి మాట్లాడతాను" అని అడిగాడు. స్నేహితులు అందరూ కలిసి ఎలాగో అలా ఫోన్ నంబర్ సంపాదించారు. కిరణ్ వాళ్ళు వెళ్ళలోగానే మహేష్ అతనితో ఫోన్‌లో మాట్లాడాడు. "హలో బ్రదర్, నా పేరు మహేష్. మహాలక్ష్మి లవర్‌ని. మీరు చూసిన ఫోటోలు వాస్తవమే. మహాలక్ష్మి నేను 3 ఏండ్లుగా ప్రేమించుకుంటున్నాం. తన పేరెంట్స్‌ని ఒప్పించడానికి కూడా ప్రయత్నించింది. కానీ వాళ్ళు బలవంతంగా ఎంగేజ్‌మెంట్ జరిపించారు. దయచేసి మమ్మల్ని క్షమించండి. తను లేకుండా నేను బతకలేను. నేను లేకుండా తను బతకలేదు. మీరు బలవంతంగా తనని పెళ్లి చేసుకున్నా ఆమె మనస్ఫూర్తిగా మీతో కాపురం చేయదు. దయచేసి మమ్మల్ని విడదీయకండి." అంతా విన్న పెళ్ళికొడుకు కిరణ్ వాళ్ళు వచ్చాక వాళ్ళు ఎన్ని విధాల సర్ది చెప్పినా ఈ పెళ్లి చేసుకోడానికి ఒప్పుకోలేదు. ఇక చేసేదేమీ లేక నిరాశగా వెనుదిరిగారు వాళ్ళు. మహేష్ ఫోన్ చేసిన విషయం కూడా పెళ్ళికొడుకు కిరణ్ వాళ్ళకి చెప్పేశాడు. మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి మహేష్ అంటే విపరీతమైన కోపం పెరిగింది. "వాడిని ఏదో ఒకటి చెయ్యాల్రా, లేకపోతే దాని పెళ్లి జరగదు" అన్నాడు కిరణ్‌తో. "సరే నాన్నా, మీరేం టెన్షన్ పడకండి, చూసుకుందాం." మహేష్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. మహాలక్ష్మికి చాలా సార్లు ఫోన్ చేశాడు. కానీ
ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తన ఫేస్‌బుక్ డిలీట్ అయ్యింది. ఇదంతా కిరణ్ పనే అని మహేష్‌కి అర్థమైంది. మహాలక్ష్మిని ఎలాగైనా కాంటాక్ట్ చేయాలని చాలా ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. అప్పుడే మహేష్ వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చారు. "మహేష్ అంటే నువ్వేనా? నీ మీద కేస్ వేశారు. మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారు. స్టేషన్‌కి రా" అంటూ తీసుకెళ్లారు. మహేష్ వెళ్ళేసరికి మహాలక్ష్మి వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు. "వీడి వల్ల నా కూతురు పెళ్లి ఆగిపోయింది. నా పరువు అంతా పోయింది. కలిసి చదువుకున్నారు. స్నేహితులు కలిసి ఫోటోలు దిగారా? ఆ ఫోటోలు చూపించి లేనిపోనివి కల్పించి చెప్పి నా కూతురి పెళ్లి ఆగిపోయేలా చేశాడు. ఆ బాధతో నా కూతురు ఆత్మహత్య చేసుకోబోయింది. దీనంతటికి కారణం వీడే. వీడిని చావబాది ఇంకా నా కూతురు ఫోటోలు, వీడియోలు ఏమైనా ఉంటే డిలీట్ చేసి నా కూతురి జోలికి రావొద్దని గట్టిగా వార్నింగ్ ఇవ్వండి" అని చెప్పాడు పోలీసులతో. "లేదు సార్, మేము స్నేహితులం కాదు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. దయచేసి మహాలక్ష్మిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి" అని కాళ్ళు పట్టుకొని బతిమాలాడాడు. "నా కూతురు నిన్ను ప్రేమించలేదు. నువ్వు నా కూతురు జోలికి రాకు. చస్తావు. ఆ మాట మీ కూతురిని చెప్పమనండి. చెప్తే అన్నీ డిలీట్ చేసి ఆమె జీవితంలో నుండి వెళ్ళిపోతావా?" అని అడిగారు పోలీసులు.